మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్లో యూకే నుండి నైట్ ఫ్రాంక్ కంపెనీ న్యూస్లో ఉంది. నైట్ ఫ్రాంక్ కంపెనీ అనేది ప్రాపర్టీ కన్సల్టింగ్ ఫర్మ్ లైక్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ. నైట్ ఫ్రాంక్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ యూకేలోని ఇంగ్లాండ్ కంట్రీలో ఉన్నటువంటి లండన్లో ఉంటుంది. ఇక్కడ మ్యాప్ పాయింట్లో చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ యూరోపియన్ కాంటినెంట్ కంట్రీస్. ఇందులో ఐర్లాండ్ కంట్రీకి నైబరింగ్గా యూకే ఉంటుంది. జనరల్గా వరల్డ్లోని రిచ్ పర్సన్స్ యొక్క డేటాని అండ్ హై ఇన్కమ్ కంట్రీస్ యొక్క డేటాని పబ్లిష్ చేసేటువంటి కంపెనీస్లో లైక్ బ్లూంబర్గ్, ఫోర్బ్స్, హురున్ లాంటివి అయితే ఎలా ఉన్నాయో నైట్ ఫ్రాంక్ కంపెనీ కూడా వరల్డ్లోని రిచ్ పర్సన్స్ డేటాని ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ రూపంలో పబ్లిష్ చేస్తుంటుంది. నైట్ ఫ్రాంక్ కంపెనీ యొక్క పబ్లికేషన్స్ వచ్చేసి ది వెల్త్ రిపోర్ట్, గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్, హౌస్ ప్రైస్ సెంటిమెంట్ ఇండెక్స్, కంట్రీ హౌస్ ఇండెక్స్ అండ్ ప్రైమ్ సెంట్రల్ ఇండెక్స్. వీటన్నిటిని నైట్ ఫ్రాంక్ కంపెనీ రిలీజ్ చేస్తుంటుంది. రీసెంట్గా నైట్ ఫ్రాంక్ కంపెనీ ద వెల్త్ రిపోర్ట్ 2025 19th ఎడిషన్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ గురించి కాస్త డీటెయిల్గా చూద్దాం. ఈ రిపోర్ట్ గురించి తెలుసుకోవడానికంటే ముందుగా వరల్డ్లోని రిచ్ పర్సన్స్ని ఎలా కేటగరైజ్ చేస్తారో చూద్దాం. పర్సన్ యొక్క నెట్వర్త్ $1 million నుండి $5 million మధ్యలో ఉంటే ఆ పర్సన్ని హై నెట్వర్త్ ఇండివిజువల్ అని అంటాం. అలాగే $5 million నుండి $30 million మధ్యలో నెట్వర్త్ కలిగిన పర్సన్ని వెరీ హై నెట్వర్త్ ఇండివిజువల్ అని అంటాం. అలాగే $30 million లేదా అంతకంటే ఎక్కువ నెట్వర్త్ కలిగిన పర్సన్ని అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్ అని అంటాం. అలాగే స్పెసిఫిక్ నెట్వర్త్ క్లాసిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే ఒక పర్సన్ యొక్క నెట్వర్త్ $1K ఆర్ $1 million ఉన్నట్లయితే ఆ పర్సన్ని మిలియనర్ అని అంటాం. ఇండియన్ రూపీస్ కన్వర్షన్ ప్రకారం చూసినట్లయితే ఒక $85 ఉన్నట్లయితే $1 million ఈక్వల్ టు 8.5 crore అనమాట. ఇండియాలో 8.5 crore ఉన్న నెట్వర్త్ కలిగిన పర్సన్ని మిలియనర్గా తీసుకోవచ్చు. అలాగే $10 million నెట్వర్త్ కలిగిన పర్సన్ని డెకా మిలియనర్ అని, $100 million నెట్వర్త్ కలిగిన పర్సన్ని సెంటీ మిలియనర్ అని, $1,000 million లేదా $1 billion నెట్వర్త్ కలిగిన పర్సన్ని బిలియనర్ అంటాం. సిమిలర్గా $10 billion ఉన్న పర్సన్ని డెకా బిలియనర్ అని, $100 billion కలిగిన పర్సన్ని సెంటీ బిలియనర్ అని, $1,000 billion లేదా $1 trillion నెట్వర్త్ కలిగిన పర్సన్ని ట్రిలియనియర్ అని అంటాం. ఈ రిపోర్ట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2024 ఇయర్లో డెకా మిలియనర్స్ పాపులేషన్ వచ్చేసి 4.4% గ్రోత్ అయ్యి 23 lakh పీపుల్ని సర్పాస్ అయిందని రిపోర్ట్ చేశారు. వరల్డ్లో టోటల్గా డెకా మిలియనర్స్ 23 lakh పీపుల్ ఉంటే ర్యాంక్ 1లో యూఎస్ఏ కంట్రీ నుండి 40% ఆఫ్ డెకా మిలియనర్స్ 9,05,413 పీపుల్ ఉన్నారు. యూఎస్ఏ కంట్రీ యొక్క టోటల్ పాపులేషన్ వచ్చేసి 34 crore ప్లస్ ఉన్నారు. 34 crore ప్లస్లో 9 lakh ప్లస్ పీపుల్ డెకా మిలియనర్ ఉన్నారు. అలాగే ర్యాంక్ 2లో చైనా నుండి 20% పీపుల్ 4,71,634 ఉన్నారు. అలాగే థర్డ్ ర్యాంక్లో జపాన్ నుండి 5% ఆఫ్ డెకా మిలియనర్స్ 1,22,119 పర్సన్స్ ఉన్నారు. ఫైనల్గా ర్యాంక్ 4లో ఇండియా నుండి 3.7% ఆఫ్ డెకా మిలియనర్స్ 85,698 పీపుల్ ఉన్నారు. టోటల్గా ఇండియా పాపులేషన్ వచ్చేసి 146+ crore పీపుల్ ఉన్నారు. 146 crore పీపుల్లో కేవలం 85,698 పీపుల్ మాత్రమే డెకా మిలియనర్గా ఉన్నారు. అండ్ ఇండియా నుంచి డెకా మిలియనర్ గ్రోత్ చూసినట్లయితే 2023 ఇయర్లో 80,686 పీపుల్ డెకా మిలియనర్గా ఉంటే 2024 ఇయర్లో 6% గ్రో అయ్యి 85,698 పీపుల్గా అయ్యారు. ఇలా సేమ్ గ్రోత్ అనేది కంటిన్యూ అయితే 2028 నెక్స్ట్ అప్కమింగ్ 4 ఇయర్స్లో 93,753 పీపుల్ డెకా మిలియనర్గా ఛాన్స్ ఉందని ఈ రిపోర్ట్లో ప్రిడిక్ట్ చేశారు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి 2024 ఇయర్లో సెంటీ మిలియనర్స్ యొక్క పాపులేషన్ 4.2% గ్రో అయ్యి 1 lakh పీపుల్ని సర్పాస్ అయ్యారని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అలాగే ఇండియాలో బిలియనియర్స్ అంటే $1,000 million లేదా $1 billion యొక్క నెట్వర్త్ కలిగిన పర్సన్స్ 191 మెంబర్స్ ఉన్నారు. వరల్డ్లోని బిలియనర్ వెల్త్ ప్రకారం చూస్తే ఇండియా థర్డ్ ర్యాంక్లో ఉంది. ఫస్ట్ ర్యాంక్లో యూఎస్ఏ కంట్రీ యొక్క నెట్వర్త్ బిలియనర్స్ యొక్క వెల్త్ $5.7 trillion ఉంది. చైనా సెకండ్ ర్యాంక్లో చైనా నుండి
$1.34 ట్రిలియన్ నెట్వర్త్ కలిగిన పీపుల్ ఉన్నారు. థర్డ్ ర్యాంక్లో ఇండియా నుండి $0.950 ట్రిలియన్ లేదా $950 బిలియన్ నెట్వర్త్ కలిగిన పీపుల్ ఉన్నారు. అండ్ వరల్డ్లో ఇప్పటి వరకు $1 ట్రిలియన్ నెట్వర్త్ కలిగిన పర్సన్స్ ఒకరు కూడా లేరు. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో.